Happy morning, all. Why you are all so dull? Why? I know, I know. రీసెంట్గా రిజల్ట్ వచ్చాయి. మరి జస్ట్ కొంచెం ఒక నెగిటివ్ రిజల్ట్ రావడంతో మీరు అందరూ కొద్దిగా డల్గా ఉన్నట్లుగా నాకు తెలుస్తూ ఉంది. బట్ మార్కులే ఎప్పటికీ జీవితం కాదు. పరీక్షలు మాత్రమే నెగ్గిన వాళ్ళే జీవితంలో పైకి వచ్చడంలో ఎటువంటి నిజం లేదు. కాబట్టి ఆ విషయాల్ని మీతో నేను షేర్ చేసుకుంటాను. మరి మీకు పాటలు అంటే ఇష్టమా? చాలామందికి పాటలు అంటే ఇష్టం కాబట్టి పాట రూపంలో మరి నేను ఈ విషయాన్ని మీకు తెలియజేస్తాను. మార్కులే కాదు జీవితం మొత్తమంతా, స్వప్నాలే తోడు మన పయనమంతా, విజయం కోసం పయనించు ధైర్యంగా, నీ కథ నీవే రాయి విశ్వాసంగా. మరి మార్కులు మాత్రమే జీవితం కాదు అని ఈ విషయాన్ని మీకు తెలియజెప్పాలనుకుంటున్నా. మన స్వప్నాలు మనం కొనసాగుతూనే ఉండాలి. మన విజయాన్ని ఎవ్వరూ ఆపరు. ధైర్యంగా మనం ముందుకు పోతూ ఉంటే మన కథ మనమే రాయగలిగే అంత విశ్వాసం మనలో ఉన్నప్పుడు విజయం మనతో ఖచ్చితంగా వరిస్తుంది. మరి పరీక్షల గురించి మనం మాట్లాడుకుంటే పరీక్షలు మరి దాన్ని కూడా పాట రూపంలోనే మీకు తెలియజేస్తాను. పరీక్షలు అడుగు మాత్రమే, పరీక్షలు ఓ అడుగు మాత్రమే, జీవితంలో మార్గాలు అపారమే, తప్పిదమే నేర్పు గురువులాగా, తప్పిదమే నేర్పు గురువులాగా, నువ్వు నేర్చుకుంటే ఎదుగుతావు ధృవతారలాగా. సో మనం పరీక్షలో కేవలం ఒక్కడుగు మాత్రమే, ఒక్క స్టెప్ మాత్రమే జీవితంలో మార్గాన్ని ఇక్కడితో అయిపోయాను అనుకోవడం చాలా కరెక్ట్ కాదు. మరి తప్పిదాన్ని గురువులు సరిచేసినట్లుగా మనం నేర్చుకుంటూ పోతే ఎదుగుతాము. ఎలా ఎదుగుతామంటే ఒక ధృవతారలాగా ఎదుగుతాం. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ చెప్తాను. ఐన్స్టీన్ తెలియని వాళ్ళే ఉండరు. మరి ఐన్స్టీన్ కూడా పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో తన జీవితంలో ఫెయిల్ అయ్యాడు. అట్లా నోబెల్ ప్రైజ్ ఆయన వరించకుండా పోయింది. ఆయన పాస్ కాకుండా పోయాడా? పెద్ద పెద్ద ప్రైజెస్ ఆయన అందుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఐన్స్టీన్ అంటే తెలియని వాళ్ళు ఉంటారు. జేకే రౌలింగ్స్, మరి ఈమె గురించి మీకు తెలిసే ఉంటుంది. హ్యారీ పాటర్ సిరీస్, ఈమె వాటిని తయారు చేసినప్పుడు ఆమె పరిస్థితులు అనుకూలించలేదు, కానీ అట్లా ఆమె విన్ కాగలిగింది.